హలో స్టూడెంట్స్, యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2026 కోసం ప్రిలిమ్స్ PYQ థీమ్స్ అనేది మనం డిస్కస్ చేస్తున్నాం. ఆ సిరీస్లో ఇది నెక్స్ట్ వీడియో అనమాట. ఈ వీడియో వచ్చేసి నో కాన్ఫిడెన్స్ మోషన్ అనే టాపిక్ గురించి. ఇది వన్ ఆఫ్ ద PYQ థీమ్ అనమాట. సో ఈ క్వశ్చన్ చూడండి, నో కాన్ఫిడెన్స్ మోషన్ గురించి. ఇది PYQ, ఇది 2014లో వచ్చింది మనకి. ఫస్ట్ ఈ PYQ క్వశ్చన్ మనం సాల్వ్ చేసి నెక్స్ట్ ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్ అనే థీమ్ గురించి నెక్స్ట్ ఏమేమి క్వశ్చన్స్ అడగొచ్చు ఎగ్జామ్లో అని చెప్పి ఈ టాపిక్ మొత్తం హోలిస్టిక్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్వశ్చన్ చదువుదాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఏ నో కాన్ఫిడెన్స్ మోషన్ ఇన్ ఇండియా. There is no mention of a no confidence motion in the Constitution of India. You can pause the video and try to answer the question by yourself. Okay. ఇక్కడ ఈ క్వశ్చన్లో ఎస్ ది స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. కాన్స్టిట్యూషన్లో నో కాన్ఫిడెన్స్ మోషన్ అనే దాని గురించి ఎక్కడ డైరెక్ట్గా మెన్షన్ చేసి లేదన్నమాట. సెకండ్ స్టేట్మెంట్, ఏ మోషన్ ఆఫ్ నో కాన్ఫిడెన్స్ కెన్ బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద లోక్సభ ఓన్లీ. చాలా మంది ఓన్లీ అంటే కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎస్, సో ఆన్సర్ షుడ్ బి బోత్ 1 and 2 సి. లోక్సభలో మాత్రమే నో కాన్ఫిడెన్స్ మోషన్ ఇంట్రడ్యూస్ చేయాలి. బికాస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆర్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు ద లోక్సభ. ఓకే, సో నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేది కూడా లోక్సభలో మాత్రమే ఇంట్రడ్యూస్ చేయాలి. ఇది ఆన్సర్ వచ్చేసి. ఇప్పుడు ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్ గురించి నెక్స్ట్ టైం ఇంకెలాంటి క్వశ్చన్స్ అడగవచ్చు అనే దాని గురించి మనం హోలిస్టిక్గా డిస్కస్ చేద్దాం. చూడండి, ఈ క్వశ్చన్ ఆన్సర్ ఫార్మాట్లో మనం డిస్కస్ చేస్తున్నాం. సో దట్ మీకు కూడా ఓకే ఇలాంటి క్వశ్చన్ అడగొచ్చు. సో దట్ ఇలా వస్తే మనకి ఈజీగా గుర్తుండదు అనమాట. ఇలా చదివితే ఈజీగా గుర్తుంటుంది. ఇది వన్ ఆఫ్ ద టెక్నిక్. ఓకే, ఫస్ట్ అసలు నో కాన్ఫిడెన్స్ మోషన్ అంటే ఏంటి? It is a motion introduced in the Lok Sabha to express there is a loss of confidence in the Council of Ministers. Okay, loss of confidence in the Council of Ministers అనేది కీవర్డ్ అనమాట. సో ఇది నో కాన్ఫిడెన్స్ మోషన్ అంటే. ఓకేనా, ఇది జనరల్ ఒక స్టేట్మెంట్ లాగా ఇవ్వచ్చు అనమాట. ఒక 3-4 స్టేట్మెంట్ క్వశ్చన్ ఇది ఒక స్టేట్మెంట్ లాగా ఇవ్వచ్చు. నెక్స్ట్ ఏంటి, వాట్ ఈస్ ద బేసిస్ ఆఫ్ ద నో కాన్ఫిడెన్స్ మోషన్? ఎస్, బేసిస్ ఆఫ్ ద నో కాన్ఫిడెన్స్ మోషన్ అంటే ఆర్టికల్ 75 clause 3. ఇందాక మనం చెప్పుకున్నాం జస్ట్ నౌ. నో కాన్ఫిడెన్స్ మోషన్ డైరెక్ట్గా కాన్స్టిట్యూషన్లో ఎక్కడ ఉండదు, బట్ ఇండైరెక్ట్గా దిస్ నో కాన్ఫిడెన్స్ మోషన్ ఈజ్ డిరైవ్డ్ ఇండైరెక్ట్లీ ఫ్రమ్ ఆర్టికల్ 75 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 75 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది మనకి? కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఈజ్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు ద లోక్సభ. నౌ వాట్ డస్ దిస్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ మీన్? Okay, it means all the members of the Council of Ministers are jointly accountable to the Lok Sabha for the government policies and decisions. If the House has passed a no confidence motion, entire Council of Ministers must resign. So Council of Ministers are collectively responsible అనే దాన్ని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేసేదే ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్ అనమాట. అర్థమవుతుందా? దట్స్ ద థింగ్. ఓకే, డైరెక్ట్గా మెన్షన్ చేసేది, బట్ ఇట్ ఈస్ ఇండైరెక్ట్లీ డిరైవ్స్ ఇట్స్ పొజిషన్ ఫ్రమ్ దిస్ ఆర్టికల్. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. నెక్స్ట్, ఈస్ ద టర్మ్ నో కాన్ఫిడెన్స్ మోషన్ మెన్షన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. ఇప్పుడే మనం చెప్పుకున్నాం, ఎస్ ద టర్మ్ ఈజ్ నాట్ ఎక్స్ప్లిసిట్లీ మెన్షన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. దెన్ వాట్ ఈస్ ద బేసిస్ అండ్ ప్రొసీజర్ ఫర్ ఇట్స్ లీగాలిటీ అని అనుకుంటే, రూల్ 198 ఆఫ్ రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కండక్ట్ ఆఫ్ బిజినెస్. దీని ద్వారా మనం ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్ ఎలా ఇంట్రొడ్యూస్ చేయాలి, ఎవరెవరు పర్మిషన్ కావాలి, ఎంతమంది సపోర్ట్ కావాలి అనే ప్రొసీజర్ని మనం డిఫైన్ చేసుకున్నాం అనమాట ఈ రూల్స్ ఆఫ్ ప్రొసీజర్లో. ఓకే, నెక్స్ట్, ఇన్ విచ్ హౌస్ ఆఫ్ ద పార్లమెంట్? ఇందాక మన PYQలో కూడా ఇచ్చాడు అనమాట. ఇట్ కెన్ బి మూవ్డ్ ఓన్లీ ఇన్ ద లోక్సభ, నాట్ ఇన్ ద రాజ్యసభ. సో నెక్స్ట్ టైం ఎగ్జామ్లో ఏమంటారు, నో కాన్ఫిడెన్స్ మోషన్ కెన్ బి ఇంట్రడ్యూస్ ఇన్ బోత్ లోక్సభ అండ్ రాజ్యసభ అని ఇవ్వచ్చు. సో దట్స్ ఎ రాంగ్ స్టేట్మెంట్. ఓకే, హూ కెన్ మూవ్ ఏ నో కాన్ఫిడెన్స్ మోషన్? అగైన్ ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతారు. ఎనీ మెంబర్ ఆఫ్ ద లోక్సభ కెన్ మూవ్ ద మోషన్. It can be minister, it can be a non-minister MP, anyone can minister, and also even opposition, anyone, any MP అనమాట. ఎనీ మెంబర్ అంటే, అండ్ అగైన్ ఎనీ మెంబర్ అంటే కొంత ఇంకొకసారి ఇలాగ ట్విస్ట్ చేయొచ్చు UPSC మెంబర్ని. నామినేటెడ్ ఎంపీయా, ఎలక్టెడ్ మెంబరా అని చెప్పి. సో ఎనీ మెంబర్ అన్నాను కాబట్టి ఎవరైనా సరే. ఓకేనా, నెక్స్ట్, హౌ మెనీ మెంబర్స్ మస్ట్ సపోర్ట్ ద మోషన్ ఫర్ ఇట్ టు బి అడ్మిటెడ్ బై ద స్పీకర్? So at least 50 members of the Lok Sabha must be support the motion for it to be admitted by the speaker. Speaker ఎందుకంటే ఇది లోక్సభలో మాత్రమే ఇంట్రడ్యూస్ చేస్తారు. Is it necessary to state reasons for moving a no confidence motion? ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చు. There is no need of stating a reasons for moving a no confidence motion అని చెప్పి. Yes, it is true. A no confidence motion does not require stating reasons అనమాట. ఓకే, ఇది చూడడానికి ఎక్స్ట్రీమ్ కనిపించవచ్చు, బట్ దిస్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ. Okay, against whom can a no confidence motion can be moved? It can be moved only against entire Council of Ministers. Again, only వస్తే అదేమి ఎక్స్ట్రీమ్ లాగా అనుకుని చెప్పి ఇంకరెక్ట్ అనుకోవద్దు. Yes, it can be moved only against the entire Council of Ministers, not against the individual minister. Okay, ఎందుకు ఇందాక మనం చెప్పుకున్నాం ఆర్టికల్ 75లో కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పి. కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అంటే ఎంటైర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ వస్తారు, ఇండివిజువల్ మినిస్టర్స్ రారు కదా, అందుకే.
సో కెన్ నో కాన్ఫిడెన్స్ మోషన్ బి మూవ్డ్ అగైనెస్ట్ ఇండివిజువల్ మినిస్టర్స్? ఇప్పుడే చెప్పుకున్నాను, నో. ఓన్లీ అగైనెస్ట్ కలెక్టివ్లీ ఇండివిజువల్ మినిస్టర్కి అగైనెస్ట్గా నో కాన్ఫిడెన్స్ మోషన్ మనం ఇంట్రొడ్యూస్ చేయలేము. దాని ప్రొసీజర్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రొడ్యూస్ చేయడానికి రిటర్న్ నోటీస్ అనేది స్పీకర్కి ఇవ్వాలి. ఫస్ట్లీ స్పీకర్ అనేవాడు చెప్తాడు అనమాట, అట్లీస్ట్ 50 members సపోర్ట్ అనేది కావాలి, దెన్ ఓన్లీ ఐ కెన్ అడ్మిట్ అని చెప్పి. నెక్స్ట్ ఇఫ్ అడ్మిటెడ్ స్పీకర్ విల్ ఫిక్స్ ద డేట్ ఫర్ డిస్కషన్. మళ్ళీ అగైన్ ఇక్కడ ఎవరు ఫిక్స్ చేస్తారో డేట్ డిస్కషన్ కోసం అని చెప్పి ట్విస్ట్ చేయొచ్చు. ఇట్ ఈస్ అ స్పీకర్ యూజువల్లీ విత్ ఇన్ 10 days. డిబేట్ టేక్స్ ప్లేస్ ఇన్ ద హౌస్ ఓట్స్ ఆన్ ద మోషన్. ఓకే, ఇది కూడా ఇంపార్టెంట్. వాట్ టైప్ ఆఫ్ మెజారిటీ ఈస్ రిక్వైర్డ్ ఫర్ పాసింగ్ నో కాన్ఫిడెన్స్ మోషన్? సింపుల్ మెజారిటీ ఆఫ్ ద మెంబర్స్ ప్రెసెంట్ అండ్ ఓటింగ్. ఓకే, జనరల్గా నో కాన్ఫిడెన్స్ మోషన్ ఇస్ సంథింగ్ రిలేటెడ్ టాప్లింగ్ ద గవర్నమెంట్ అనమాట. ఒకవేళ పాస్ అయితే ఈవెన్ గవర్నమెంట్స్ కూడా రిజైన్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఎంత సీరియస్ మ్యాటర్ కదా అని మీరేమనుకుంటారంటే స్పెషల్ మెజారిటీ ఏమో అని అనుకుంటారు. దట్స్ నాట్ ద కేస్, ఇట్ కెన్ బి సింపుల్ మెజారిటీ. ఓకే, వాట్ హ్యాపెన్స్ ఇఫ్ నో కాన్ఫిడెన్స్ మోషన్ ఈస్ పాస్డ్? సో ఇంతకుముందు ఇలా కూడా క్వశ్చన్ అడుగుతాడు అనమాట, లైక్ నో కాన్ఫిడెన్స్ మోషన్ వాట్ ఈస్ ద నెసెసరీ కాన్సిక్వెన్సెస్ అండ్ థింగ్స్ లైక్ దట్ అని చెప్పి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. అప్పుడు అలాంటప్పుడు ఏం చేయాలంటే ఎస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మస్ట్ రిజైన్ అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. అండ్ గవర్నమెంట్ loses its mandate to govern. What happens if it is defeated? Government continues in power and its majority in the Lok Sabha is reaffirmed. Okay, when was the first no confidence motion was moved in India? 1963 by Acharya Kripalani against Jawaharlal Nehru government. Okay, that's the thing. Next, which prime minister? I think this is too much of factual. Adagabod, just you can remember it. Indira Gandhi faced maximum number of no confidence motions. Okay, which government lost no confidence motion? అండ్ ఇది కూడా అడగచ్చు, ఎందుకంటే అన్ని గవర్నమెంట్స్ కూడా లాస్ అవ్వదు. సో ఇది ఒక యూనిక్ ఫ్యాక్ట్ కాబట్టి మేబీ అడగచ్చు. ఎస్, అటల్ బిహారీ వాజ్పేయి గవర్నమెంట్ లాస్ ద మోషన్ బై 1 vote అని చెప్పి. ఓకే, ఏ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేశారు? అగైన్ ఇట్ ఈస్ టూ మచ్ ఫ్యాక్చువల్, మేబీ నాట్ దట్ ఇంపార్టెంట్, బట్ జస్ట్ గుర్తుపెట్టుకోండి ఏమన్నా ఇఫ్ యూ క్యాన్. నెక్స్ట్, నో కాన్ఫిడెన్స్ మోషన్కి సెన్సార్ మోషన్కి డిఫరెన్స్ అండి. దేర్ ఈస్ ఎ క్లోజ్ మ్యాచ్ బిట్వీన్ దిస్. కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా, నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేది రీజన్స్ అవసరం లేదు, నాట్ రిక్వైర్డ్ రీజన్స్. కానీ సెన్సార్ మోషన్కి మస్ట్ స్టేట్ రీజన్స్, దానికి రీజన్స్ కావాలి ఎందుకు ఇంట్రడ్యూస్ చేసినాను. ఇంతకు ముందే చెప్పుకున్నాను, నో కాన్ఫిడెన్స్ మోషన్ క్యాన్ బి ఇంట్రడ్యూస్ అగైనెస్ట్ ఎంటైర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. హియర్ సెన్సార్ మోషన్ అనేది ఒక ఇండివిజువల్ మినిస్టర్స్కి అగైనెస్ట్గా పాస్ చేయొచ్చు, పాలసీకి అగైనెస్ట్గా ఇంట్రడ్యూస్ చేయొచ్చు అనమాట. ఓకే, అండ్ మోస్ట్లీ సెన్సార్ మోషన్ ఈజ్ ఫర్ క్రిటిసైజింగ్ అనమాట. ఓకే, ఇక్కడ గవర్నమెంట్ నీడ్ నాట్ టు రిజైన్ ఫర్ సెన్సార్ మోషన్, బట్ నో కాన్ఫిడెన్స్ మోషన్ పాస్ అయితే గవర్నమెంట్ మస్ట్ రిజైన్. ఈ డిఫరెన్సెస్ మీకు తెలియడం చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్, కెన్ ఎ మోషన్ సిమిలర్ టు ద నో కాన్ఫిడెన్స్ మోషన్ మూవ్డ్ అగైనెస్ట్ ద స్పీకర్ ఆఫ్ లోక్ సభ? ఎస్, నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేది స్పీకర్ అగైనెస్ట్గా కూడా ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఇది ఎందుకు వచ్చింది న్యూస్లో? ఈ స్టేట్మెంట్ ఎందుకు ఇంక్లూడ్ చేసిందంటే రీసెంట్గా ఇది ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పుకున్నాను అనమాట. రాహుల్ గాంధీ ఏమన్నాడు అంటే లైక్ స్పీకర్కి అగైనెస్ట్గా నో కాన్ఫిడెన్స్ మోషన్ ఇంట్రడ్యూస్ చేస్తానని చెప్పి సంథింగ్ లైక్ దట్. ఓకే, అందుకే ఈ స్టేట్మెంట్. నెక్స్ట్, ఇప్పుడు నో కాన్ఫిడెన్స్ గురించి మాట్లాడుకున్నాం, ఇప్పుడు కాన్ఫిడెన్స్ మోషన్ అనేది కూడా ఒకటి ఉంది జనరల్గా. మరి కాన్ఫిడెన్స్ మోషన్ దానికి డిఫరెన్స్ ఏంటి? కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. కాన్ఫిడెన్స్ మోషన్ ఈజ్ ఎ ట్రస్ట్ ఓట్ అండ్ ఇట్ ఈస్ మూవ్డ్ బై ద రూలింగ్ గవర్నమెంట్ ఇన్ ద లోక్ సభ టు prove that it has a majority in the house. ఇది ఏ సమయంలో జనరల్గా ఎలాంటి సిచ్యువేషన్స్లో మూవ్ చేస్తారంటే, ఇట్ ఈస్ యూజువల్లీ మూవ్డ్ ఆఫ్టర్ ఫార్మేషన్ ఆఫ్ ద న్యూ గవర్నమెంట్ ఆర్ కోalition క్రైసిస్ ఆర్ ప్రెసిడెంట్ ఆస్ ద గవర్నమెంట్ టు ప్రూవ్ ఇట్స్ మెజారిటీ. ఎప్పుడైనా సరే ఒక కొత్త గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు, అది కోalition ఆర్ హంగ్ అసెంబ్లీ ఆర్ హంగ్ గవర్నమెంట్ అయినప్పుడు, హంగ్ పార్లమెంట్, అప్పుడు ప్రెసిడెంట్ అడుగుతాడు అన్నమాట టు ప్రూవ్ దట్ యువర్ మెజారిటీ అని చెప్పి. ఇది కాన్ఫిడెన్స్ మోషన్ సంబంధించి. ఓకేనా, ఇది కాన్ఫిడెన్స్ మోషన్ రూలింగ్ గవర్నమెంట్ వాళ్ళ యొక్క మెజారిటీని ప్రూవ్ చేసుకోవడానికి ఇంట్రడ్యూస్ చేస్తుంది. నో కాన్ఫిడెన్స్ మోషన్కి ఇన్ జనరల్గా ఏ ఎంపీ అయినా పెట్టవచ్చు, బట్ మోస్ట్ ప్రాబ్లీ జనరల్గా ఎవరు ఇంట్రడ్యూస్ చేస్తారంటే అపోజిషన్ పీపుల్ యూస్ చేస్తారనమాట. అర్థమవుతుంది? నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేది జనరల్లీ, ఓకే, నాట్ నెసెసర్లీ, జనరల్లీ అపోజిషన్ వాళ్ళు యూస్ చేస్తారు. ఓకే, కాన్ఫిడెన్స్ మోషన్ అనేది మోస్ట్లీ రూలింగ్ గవర్నమెంట్ వాళ్ళు యూస్ చేస్తారు. ఓకే, I think these are the things you have to get to know basically to answer any question regarding this theme of no confidence motion. Okay, keep watching this series. I will come up with the next video. Thank you.